మై వెయిట్ లాస్ డిన్నర్ రెసిపీ. అండ్ ఇదేంటి ఎర్రగా ఉంది అనుకుంటున్నారా? లడ్డూలాగా ఉందనేది. లడ్డు అయితే కాదు, మై డిన్నర్ రెసిపీ. వీడియోలోకి వెళ్ళేద్దాం. ముందుగా గిన్నెలో 1 కప్ గోధుమ పిండి. ఆశీర్వాద్ ఆటైతే చాలా అంటే చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. 1/2 టీ స్పూన్ పసుపు. మామూలు గోధుమ పిండిలో కలర్లు అంత బాగుండదు, ఆశీర్వాద్ ఆట అయితే బాగుంటుంది. రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం. అండ్ మిక్స్ చేయాలి స్పూన్తో. కారం, ఉప్పు, పసుపు బాగా కలిసిపోయేలా కలపాలన్నమాట. వెయిట్ లాస్లో అయితే ఇది చాలా బాగుంటుంది ఆశీర్వాద్ ఆట అయితే. అండ్ మామూలు గోధుమ పిండి అయితే అంత అయితే ఉండదు. ఇదైతే ఆశీర్వాద్ ఆట అయితే క్వాలిటీ అనేది బాగుంటుంది. వెయిట్ లాస్లో మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ 1/2 కప్పు బీట్రూట్ తురుము. అండ్ 1/2 కప్పు ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకోవాలి. అండ్ 1/2 కప్పు మిర్చి, 2 మిర్చి సన్నగా తరిగిన వేసుకోవాలి. అండ్ కరివేపాకు కొంచెం సన్నగా తరిగి వేసుకోవాలి. అండ్ బాగా తడుపుకోవాలి పిండిని. చపాతీ పిండి ఎలా తడుపుకుంటాం మనం, అలానే తడుపుకోవాలి. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ. అండ్ ఇది వాడప్ప కూడా అనొచ్చు, బాగుంటుంది. వాడప్ప డిన్నర్ రెసిపీ అని పేరు పెట్టుకోవచ్చు. ఏ పేరు అయితే ఏంటి, తినేదే కదా. టేస్ట్ మాత్రం ఎమ్మీగా ఉంటుంది. అంటే డైట్ చేసిన వాళ్ళు ఇంత టేస్ట్గా తిని వెయిట్ లాస్ అవుతున్నారా అనుకుంటారు. చూడండి, ఈ విధంగా తడుపుకోవాలి పిండిని. అప్పటికప్పుడే చేసుకోవాలి. అండ్ పిండిని ఆల్సిన అవసరం అయితే లేదు, అప్పటికప్పుడే చేసుకోవాలి, బాగుంటుంది. నానబెట్టాలి అనేది అవసరం ఉండదు. ఇప్పుడు ఇలాగా రౌండ్గా చేసేసుకొని ఒత్తేసుకోవాలి. ఫస్ట్ ఒత్తుకొని పెట్టుకొని వట్టి పిండిలో ఇలా డిప్ చేసేసుకొని చపాతీ చేసే బండ ఉంటుంది కదా, ఆ బండ మీద కొంచెం వట్టి పిండి వేసేసుకొని ఇప్పుడు చపాతీ కర్రతో రౌండ్గా చపాతీలాగా రోల్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. డిన్నర్లో ఏమేమి చేసుకొని తినాలి అనే టెన్షన్ లేకుండా ఇలా హెల్తీగా అండ్ నోటికి టేస్టీగా పుట్ట నిండుగా తినండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ మనం టేస్టీగా తింటూనే వెయిట్ లాస్ అవ్వచ్చు. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అవ్వాలి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత వేయాలి. ఇప్పుడు చూడండి, ఇలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే మనకు తెలియదు కదా ఒకవైపు అయిందా లేదా అనేది. ఎందుకంటే అంత రెడ్ ఉంది, బీట్రూట్ వేసాం కదా, అందుకే రెడ్ ఉంది. చేత్తో తిప్పుతూ ఉండాలి. ఒక సైడు బాగా కుక్ అయింది, ఇంకో సైడ్ టర్న్ చేసేసుకోవాలి వడప. ఇలా కొంచెం అక్కడక్కడ అలా రెడ్గా అయింది కదా, కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి. అంటే మనం ఎక్కువ తినడం లేదు కదా, ఆయిల్ అనేది తక్కువ తినడం అసలు ఏం కాదు. ఎక్కువ తింటేనే భయపడాలి. తక్కువ అప్లై చేస్తున్నాను కదా, సరిపోతుంది. ఎక్కువ అయితే అవసరం లేదు. చాలా అంటే చాలా వెజిటేబుల్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఎమ్మీగా తినుకుంటూ రెసిపీ ఈజ్ రెడీ. మై డిన్నర్ రెసిపీ ఈజ్ రెడీ. వాడప్ప అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. 2 తినండి. అండ్ టమాటో కూడా 1 టమాటా పీసెస్ తీసేసుకొని తినండి. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి 6 లేదా 6:30 కల్లా తినేసేయండి డిన్నరు. చూడండి, ఏమో కర్రీ లేకుండా, చట్నీ లేకుండా హ్యాపీగా తినచ్చు. ఆయిల్ తక్కువ అండ్ టేస్ట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎమ్మీ రెసిపీ. ఒక్కరోజు కాదు, డైలీ చేసుకొని తింటే కూడా ప్రాబ్లం అనేది ఉండదు. 2 తినండి, హ్యాపీగా వెయిట్ అనేది తగ్గండి. ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్లో కామెంట్ చేయండి. 2 తిన్న తర్వాత ఆ టమాటోస్ తినేసేయాలి, అంతే.